హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ సైజు వాళ్ళకి డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, లూజ్ టైట్ లేకుండా బాడీకి అద్దినట్టుగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాము. దాంతోపాటు మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్, హుక్స్, కాజా పట్టీల పొడుగు ఎక్కువ తక్కువ కాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో దానికోసం వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి ఒక సైడ్ మార్కింగ్ ఉంది, ఇంకొక సైడ్ లేదు, అవునా? సో ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు కూడా ఇలా పక్క పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ చేయాలి. దీనికోసం నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం ఆల్రెడీ వీడియో ఉంది కదా, మీరు అక్కడ చూసేసేయండి. ఇక్కడ నేను ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ దేనికి జాయిన్ చేయాలి అని చెప్తాను, లైనింగ్కి. ఎందుకు, మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి కనుక స్టిచ్ చేసినాం అనుకోండి, లూజ్గా వచ్చేసి సాగినట్టుగా అయిపోతుంది, నెక్ మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతుంది. అందుకోసం వచ్చేసి ఇప్పుడు మనము మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి తిప్పుకోవడం వల్ల మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అదేంటక్క మీరు నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నారా అని అనుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపించే పెద్ద మిషన్ అనే కాదు, ఏ చిన్న మిషన్ పైన అయినా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్ మిషన్ పైన స్టిచ్ చేసేసుకోవచ్చు, అది కూడా నార్మల్ పాదంతో. అది ఎలా అని అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. థ్రెడ్ పైపింగ్ కోసం ఆ ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఇక్కడ చూడండి, రెండు పక్క పక్కన పెట్టేసుకొని ఫస్ట్ రెండిటికి లైనింగ్, రెండిటికి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. లేదనుకోండి, మనం రెండు ఒకదాంతో ఒకటి రెడీ చేసుకుంటే ఏమవుతుంది అంటే రెండు కూడా మనకి ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇలా పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఆ తర్వాత దీనిపైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ ఎటు సైడ్ అయితే బయటికి కనబడుతుందో అటు సైడే మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని దీనిపైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసేటప్పుడు ఎలా తెలుస్తుంది అని అంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక థ్రెడ్ అనేది కనిపిస్తుంది చూడండి, దానిపైన స్టిచ్ చేయండి. లేదు అనుకుంటే మీరు మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది, ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసినాం కదా, అది తెలుస్తుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ పైపింగ్ నెంబర్ వచ్చేసి 8 నెంబరు. అది కొంచెం సన్నం ఉంటుంది. ఇంకా మీరు క్లాత్ అంటారా, మీరు ఏ క్లాత్ యూజ్ చేసినా ఏం కాదు, ఒక కాటన్ క్లాత్ యూజ్ చేయకండి, ఎందుకంటే కాటన్ క్లాత్ మనం వాష్ చేస్తే కలర్ పోతుంది. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఉండొద్దు, క్రాస్గా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకుంటే మనకి మూలల దగ్గర ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ సైడు మన ఫింగర్తోని ఇలా ప్రెస్ చేయండి, నెయిల్తోని. లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేసినా కూడా ఫస్ట్ లైనింగ్ సైడ్ ఐరన్ చేసి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను ఐరన్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి. ఇప్పుడు ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసేసుకున్నాం కదా. టైట్గా ప్రెస్ చేసిన తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ముడత అనేది రావద్దు అనుకుంటే ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ చేయడం వల్ల మనకి ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి, మూల దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఎలా చేస్తున్నానో. ఇప్పుడు ఇదంటే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మనకి మన డైలీ వేర్ శారీ ఫ్యాబ్రిక్ ఉంటే చూడండి, అది ఎంత స్మూత్గా ఉంటుంది, వాటికి ఖచ్చితంగా ముడతలు వస్తాయి. ముడతలు రావద్దు అనుకుంటే ఈ టిప్ అయితే గుర్తుపెట్టేసుకోండి. మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టుకొని మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసినాం అనుకోండి, ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఆ తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, దాన్ని కట్ చేసేసుకోండి. లైనింగ్ ఎంతైతే ఉందో సేమ్ అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకొని రెండు కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నాకంటే మార్కింగ్ చేయడం వచ్చు, మీకు రాలేదనుకోండి, మీకు బ్లౌజ్ కటింగ్లో మార్కింగ్స్ రానప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ భుజం ఉంది కదా, ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ భుజాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని క్లాత్ స్ట్రైట్గానండి. ఆ తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసింది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్ క్లాత్ తక్కువ ఉండాలి, భుజం సైడ్ ఎక్కువ ఉండాలి. భుజం సైడ్ ఎక్కువ ఉండే విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఎవరికైనా సేమ్ ఇదే మెథడ్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి కొందరికి 1 ఇంచు, 1.5 ఇంచు, 1.5 ఇంచు కంటే కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి. మరి దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే 2.5 ఇంచులు తీసేసుకోండి. ఎవరికి ఎంత అనేది చెప్తాను. అదేవిధంగా ఇక్కడ నెక్ సైడ్
హుక్స్ నెక్ సైడ్ ఉంది చూడండి, ఈ థ్రెడ్ పైపింగ్ అంటే కొంచెం కిందికి తీసేసుకోండి, కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి, మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సైడ్కి పావించి పట్టుకోవాలి. దీని యొక్క పొడుగు కూడా సేమ్ 2.5 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మెయిన్ది 2.5 తీసుకున్నాం కదా, సేమ్ ఇది కూడా 2.5నే. ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది లోపలికి వెళ్తున్నట్టు ఉండాలి. థర్డ్ డాట్ కోసం ఫస్ట్ డాట్ స్టిచ్ చేసినాం కదా, ఈ ఫస్ట్ డాట్ కార్నర్లో పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా ఒకదానిపైన ఉండాలి, ఒకదానిపైన ఒకటి ఉండాలి. లేదనుకోండి కొంచెం పైకి అటన్నా ఇటన్నా జరపండి, ఒకదానిపైకి ఒకటి కరెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు ఆ ప్లేస్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దీని యొక్క పొడుగు వచ్చేసి 3.5-4 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఒకవేళ ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు వేసేసుకోండి, లేదు అంటే వదిలేసేయండి. ఇక్కడ నేను ఐరన్ కూడా చేయలేదు, అయినా నాకు ఎంత పర్ఫెక్ట్గా కనబడుతుందో చూడండి. షేప్ అనేది ఇంత నీట్గా అయితే వచ్చేస్తుంది. సేమ్ అదే మెథడ్లో మనం సెకండ్ది అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీనికి ఆల్రెడీ మనం డాట్స్ ఉన్నాయి కదా, మీకు కనుక డాట్స్ మార్కింగ్ వచ్చు అని అనుకుంటే సేమ్ అదే డాట్ పైన స్టిచ్ చేసేసుకోండి, లేదు అనుకుంటే నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసేసేయండి. సో ఇక్కడ డాట్ యొక్క వెడల్పు మన నడుము యొక్క కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే 26 కంటే తక్కువ ఉంటే వెడల్పు 1 ఇంచ్ తీసుకోండి. 30 కంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి 1/4. ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, 2 రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఇవి 2 పొడుగులు నెక్ యొక్క కింది భాగంలో ఇవి 2 పొడుగు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయి, ఒకవేళ లేదనుకోండి ఈ డాట్ దగ్గర కానీ ఈ కింద కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. డాట్ స్టిచ్ చేయడం కానీ లేదంటే కింద కొంచెం కట్ చేయడం అని చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఇప్పుడు నేను ఒక లైనింగ్ 2 లైనింగ్ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, కాకపోతే నేను ఇక్కడ క్లాత్ నాకు లైనింగ్ అనేది తక్కువ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది, ఇది కూడా కాటన్ కదా, అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు చూపించడానికి కోసమే నేను ఇలా క్లాత్ అయితే తీసేసుకున్నాను. చూడండి, కింద 2 మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా, ఆ పైన లైనింగ్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ హెచ్ అని కనబడుతుంది చూడండి, అదేంటి హుక్స్ కాజా పట్టీ సైడ్ అని. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు 2 పక్క పక్కన పెట్టి స్టిచ్ చేసుకోవాలి అని. సేమ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా 2 పక్క పక్కన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. లేదనుకోండి 2 షేప్ బెల్ట్లు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ విధంగా 2 పక్క పక్కన పెట్టేసుకొని కింద ఒక కుట్టు అయితే వేసేసుకోండి. కింద కుట్టు వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది అనుకోండి, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఈ విధంగా రెండిటికి కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేస్తే ఒక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఇంకొక సైడ్ కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. సో మీకు మాత్రం ఎలా ఉంటుంది, ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకో సైడ్ లైనింగ్ ఉంటుంది. ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇలా తీసుకున్నా, ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవద్దు. సేమ్ ఇదే విధంగా 2 స్టిచ్ వేసి పెట్టేసుకోండి. ఇక్కడ హెచ్ అనేది హుక్స్ కాజా పట్టీ సైడ్ అని అర్థం. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పైన పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఒక పావించి వదిలేసేయండి. పావించి వదిలేసి అక్కడ నుండి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఎందుకోసము అంటే మనకి కొంచెం క్రాస్ అవుతుంది, అందుకోసం ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వరకు స్టిచ్ చేసి డాట్ దగ్గర గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డాట్ ఉంది కదా దీనిపైన స్టిచ్ చేయొద్దు, దీన్ని ఇలా లోపలికి సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి, లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి, దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ మీరు స్ట్రైట్గా పరిచి స్టిచ్ చేసిండ్రు అనుకోండి, పైన షేప్ అనేది రౌండ్గా కప్పులాగా రాకుండా ప్రెస్ చేసినట్టుగా వచ్చేస్తుంది, ఒత్తుకపోయినట్టుగా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్ స్టిచ్ చేయడం అయితే మెయిన్ ఇంపార్టెంట్. లోపలికి ఫోల్డ్ చేసేసుకోవడం ఎవరికైనా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసినాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అందుకోసం నేను ఈ మెథడ్లో చెప్పినాను. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన నెక్ పార్ట్ ఉంది చూడండి, ఈ నెక్ పార్ట్ వచ్చేసి మనకి నెక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేయొద్దు, ఇలా చెయ్యొద్దు, దీన్ని కొంచెం ఇలా క్రాస్ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే రివర్స్ తీసుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా కిందిది, ఈ కిందున్న ఫ్యాబ్రిక్ని పైకి ప్రెస్ చేయండి, పైకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇవి 2 కలిపి స్టిచ్ చేయాలి. చూసేటప్పుడు అబ్బో అక్క మీరు ఏం చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాం, నాకు అర్థం కావట్లేదు అని కామెంట్లు కింద ఫటాఫట్ రాసేస్తున్నారా? రాయకండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది. చూసేటప్పుడు ఎవరికైనా కష్టం అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యాన్స్ చూసినాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, అందులో ఏముంది అనిపిస్తుంది. మనం చేసేటప్పుడే కదా ఆ స్టెప్స్ విలువ మనకి తెలిసేది. సేమ్ ఇది కూడా అంతే, కుట్టేటప్పుడు
మీరు చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే మనకి అక్కడ తెలిసిపోతూ ఉంటుంది ఏ స్టిచ్ తర్వాత ఏ స్టిచ్ వేయాలి అనేసి. సో ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. దానిపైన అవసరం అనుకుంటే ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ వేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హెచ్ అని రాసినాం చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంటుంది హుక్స్ పట్టి సైడ్, అంటే నెక్ ఇట్ సైడే మనం ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఏదో ఒక దాన్ని పట్టేసి గట్టిగా కొంచెం లాగండి. మీరేం భయపడకండి, ఏంటి క్లాత్ చినిగిపోతుందేమో అని అస్సలు భయపడకండి. క్లాత్ ఏం చినిగిపోదు, కొంచెం ముడతలు అవుతుంది అంతే. సో ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చేసింది, ఏంటి నేను దానిపైన స్టిచ్ ఏమన్నా పడిందా అని. ఏం పర్లేదు, కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే ఇలా రివర్స్లో వచ్చేసింది. సో ఇక్కడ ఏమైంది, పైన ఫ్యాబ్రిక్ కాస్త కొంచెం ముడత అయిపోతుంది. నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్ పైన ఇలా ఫింగర్తో ప్రెస్ చేయండి, లేదు అనుకుంటే ఒకసారి ఐరన్ చేయండి, లేదు అనుకుంటే లాస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. కానీ స్టిచ్ వేసుకుంటే నీట్గా అనిపించదు కదా, అందుకోసం ఇలా నేనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. చూస్తుంటే షేప్ కూడా మనకి షేప్ బెల్ట్ అంటే పర్ఫెక్ట్ షేప్ అయితే కనిపించింది. సేమ్ అదే విధంగా రెండు కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షేప్ బెల్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు సమానం ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఇది ఎన్నోసారి మనం చూసేది, రెండోసారి చూస్తున్నాం. ఒకసారి ఏమో డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత, ఇంకోసారి ఏమో షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత, 2 సార్లు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, కట్ చేసేసుకోండి. ఇదేమో నాకు కొంచెం క్రాస్ అనిపిస్తుంది. సో క్రాస్ అనిపిస్తుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే చేసేసినాను. స్ట్రైట్గా చేసేసుకొని ఒక కట్టింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా క్రాస్ అనేది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి పొడుగు కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోండి. ఇప్పుడు రెండు కరెక్ట్గానే ఉన్నాయి అని అనుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండింటిని ఇలా ఆపోజిట్లో తిప్పేసుకోండి. ఆపోజిట్లో తిప్పేసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టీలు అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మన రైట్ హ్యాండ్ సైడ్ హుక్స్ పట్టీ ఉంటుంది, అవునా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాజా ఉంటుంది. హుక్స్ పట్టీ ఏమో లోపలికి ఉంటుంది, అవునా, అది మనకు కనబడది. కాబట్టి కేవలం ఒక కాటన్ లైనింగ్ మాత్రం తీసుకున్నాం. కాజా పట్టీ ఏమో మనకు బయటికి కనిపిస్తుంది, అందుకే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం హుక్స్ పట్టీ అయితే స్టిచ్ చేసేసుకుందాం. మన దగ్గర కొలత బ్లౌజ్ ఉన్న దానికి హుక్స్ పట్టీ అనేది ఎటు సైడ్ ఉంది, హుక్స్ పట్టీ అనేది లోపల సైడ్ ఉంది, అవునా. సో అందుకోసమే హుక్స్ పట్టీ అనేది మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, కట్ చేసేసుకోవాలి. ఎందుకోసము అంటే దీనికి పైన మనము థ్రెడ్ పైపింగ్ వేసినాం. ఒకవేళ థ్రెడ్ పైపింగ్ లేదు అని అనుకుంటే నార్మల్గా అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇదిగోండి, ఫస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్, చిన్నగా సింగిల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాం. అంటే 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే, ఇందులో ఏముంది అనుకుంటారో చేసే మిస్టేక్ మాత్రం ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఇంతకుముందు కుట్టు వేసేసుకున్నాం చూడండి, అక్కడి వరకు మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ బయటకు ఉంది చూడండి, దీన్ని లోపల సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఇక్కడ లోపల సైడ్ స్టిచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. కొంచెం ముడత అనేది రాకుండా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈక్వల్ డిస్టెన్స్తోని రావాలి స్టిచ్ అనేది, అటు ఇటు జరగద్దు. ఓకే, ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి కాజా పట్టీ వచ్చేసి మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి అని చెప్పినాను కదా. ఫస్ట్ ఇవి రెండింటిని కలిపేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఏమవుతుంది, కేవలం లైనింగ్, చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసేసుకుంటారు. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకుంటే ఏమవుతుంది అంటే క్లాత్ అనేది తొందరగా పికులుకపోతాయి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్ ఉండదు కదా, అన్నీ కొన్నిటికేమో బనారస్ క్లాత్, కొన్నిటికేమో రా సిల్క్ అట్లాంటివి ఉండడం వల్ల పోగులు అనేవి మనకి బయటకు వచ్చేస్తాయి. అందుకోసమే ఎప్పుడు కూడా కాజా పట్టీ అనేది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకోవాలి. ఇది మనకి బయటకు కనిపిస్తుంది కాబట్టి ఇది స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నా చూడండి, ఈ లైన్ అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నా అనేది మీకు తెలిసి ఉండాలి. ఇదిగోండి ఇలా తిప్పేసుకొని దీనిపైన మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇదిగోండి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి.
ఇలా ఫోల్డ్ చేసి నేను ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనం కుట్టు వేసేది దూరం కుట్టు వేసేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ మనకు బయటికి కనిపిస్తే విప్పాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా ఒక దూరం కుట్టు వేసేసుకొని పైన కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అని అనుకోండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉన్న ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నా అనేసి, ఇది మాత్రం మెయిన్ మీకు గుర్తుండాలి. సో ఇంతకుముందు నేను కుట్టు వేసినాను చూడండి, ఆ కుట్టు ఉన్న దగ్గరికి మాత్రమే ఫోల్డ్ చేస్తున్నా. మొత్తం లోపలికి ఫోల్డ్ చేసినాం అనుకోండి, మీకు ఏమవుతుంది, ఒక నెక్ ఎక్కువైతుంది, ఒక నెక్ తక్కువైతుంది అని చెప్తా ఉంటారు చూడండి, అవన్నీ మీకు ఇక్కడే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇది మరీ ఎక్కువ ఉందనుకోండి, అక్కడ మనకి ఫస్ట్ కాజా దగ్గర ఉబ్బెత్తు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం కట్ చేసేసుకొని కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఇలా కొంచెం ప్రెస్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసినాం కదా, నెక్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి షేప్ అవుట్ అయిందా, అస్సలు షేప్ అవుట్ అవ్వట్లేదు, పర్ఫెక్ట్ షేప్తోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని పక్కన 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది ఎందుకు అనేది మీకు అర్థమై ఉండాలి. కటింగ్లో నేను ఎక్కడి వరకు తీసుకోవాలి అని చెప్తాను, కాజా పట్టి అది గుర్తు చేసేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను, సైడ్ జాయింట్స్ గురించి ముడతలు రాకుండా.